ఓం విఘ్నేశ్వరాయ నమః, సరస్వత్యై నమః. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. హరి ఓం తత్సత్. ఒక అద్భుతమైనటువంటి శ్లోకం ఆది శంకరాచార్యులు వారు రచించినటువంటి భజగోవిందంలో ఉన్నటువంటి మాకురు ధన జన యౌవన గర్వం మాకురు ధన జన యౌవన గర్వం హరతి నిమేషాత్ కాలః సర్వం. మాకురు ధన జన యౌవన గర్వం హరతి నిమేషాత్ కాలః సర్వం. మాయామయమిదం మాయామయమిదం అఖిలం బుద్ధ్వా మాయామయమిదం అఖిలం హిత్వా బ్రహ్మపదం త్వం ప్రవిశ విదిత్వా బ్రహ్మపదం త్వం ప్రవిశ విదిత్వా భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. ఓ మానవుడా, మాకురు ధన జన యౌవన గర్వం. మాకురు అంటే నీకు వద్దయ్యా, నీకు విశేషమైన ధనం ఉన్నదని, ప్రజల మద్దతు ఉన్నదని, యవ్వనంలో నేను ఉన్నానని గర్వపడకు. మాకురు వద్దు. ధన జన యౌవన గర్వం, ధనమున్నదని, జనమున్నారని, యవ్వనం ఉన్నదని ఎప్పుడూ కూడా నువ్వు గర్వపడవద్దయ్యా. హరతి నిమేషాత్ కాలః సర్వం. హరతి హరించుకుపోతుంది, నిమేషాత్ ఒక్క నిమిషములో, కాలః ఈ కాలము అనేటువంటిది ఒక్క నిమిషములో అన్నిటినీ కూడా తుడిచిపెట్టుకుపోతుందయ్యా. సర్వం హరతి నిమేషాత్ కాలః సర్వం. ఈ కాలం అనేటువంటిది ఒక్క నిమిషంలోనే అన్ని మాయం చేయవచ్చు. అందుచేత మాకురు ధన జన యౌవన గర్వం. నాకు ధనమున్నదని, నా వెనుక ఎంతో జనం ఉన్నారని, నాకు యవ్వనంలో ఉన్నావును అని నీవెప్పుడూ కూడా గర్వపడద్దు. ఎందుచేతనంటే ఈ బొందిలో ఉన్నటువంటి ప్రాణం ఎప్పుడు వెళ్ళిపోతుందో ఎవ్వరికీ తెలియదు కదా. మంచి యమనంలో ఉన్నప్పుడు కూడా హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయినటువంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. అలాగే ఎంత ధనమున్నా, ఎంతమంది వైద్యులు వచ్చి వైద్యం చేసినా గాని ఆ ప్రాణాన్ని నిలపలేరు కదా. ధనము కాపాడదు, జనము ఎంతమంది జనమున్నా వాళ్ళు ఒక్క నిమిషం కూడా మనకు ఆయుష్ను పోయలేరు. అందుచేత యవ్వనంలో ఉన్నా కూడా మనం చనిపోము అనేటువంటి గ్యారంటీ లేదు. యవ్వనంలో ఉన్నటువంటి వాళ్ళు అలా వెళ్ళి ఇలా చనిపోయినటువంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. యాక్సిడెంట్లో చచ్చిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు, ఆరోగ్యంగా ఉండి హార్ట్ అటాక్ వచ్చి చనిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు. ఇలా హరతి నిమేష ఒక్క క్షణంలోనే ఇవన్నీ కూడా మాయమైపోతాయ్యా. నీకు ఎంత జనం ఉన్నా, ఎంత ధనం ఉన్నా, యవ్వనంలో ఉన్నప్పటికి కూడా ప్రాణం పోతే నీకు అన్ని ఒక్కసారిగా కాలం హరించుకుపోయినట్టే కదా. అందుచేత మాయామయమిదం అఖిలం భుద్ధ్వా మాయామయమిదం. ఇవన్నీ కూడా
మాయగా భ్రమించి ఇదంతా మాయామయం అని గుర్తించి బ్రహ్మపదాన్ని తెలుసుకో. బ్రహ్మపదం త్వం ప్రవిశ విదిత్వ. అందుచేత నీవు బ్రహ్మపదాన్ని తెలుసుకొని నీవు అందు ప్రవేశించవయ్యా, జ్ఞానాన్ని సంపాదించు అని ఆది శంకరాచార్యులు వారు మనకి హితబోధ చేస్తున్నారు. ధనము ఎంత నిలకడగా లేనిదో ధనాన్ని చుట్టూ చేరేటువంటి మంది మార్బలం కూడా వాళ్ళు అలాగే నిలకడగా ఉండరయ్యా. అంగబలము, కండబలము, శక్తి సామర్థ్యాలు మాత్రం శాశ్వతం అంటే అవి కూడా కాదు. మనం యవ్వనంలో ఉన్నప్పటికీ కూడా వ్యాధుల వలన, వార్ధక్యం వలన అవి కృషించి నశించిపోతాయి. ధనబలము, జనబలము, యవ్వన బలము అన్నీ కూడా తాత్కాలికమే కాని అవి శాశ్వతం కాదు. అందుచేత కాలము దోపిడీ దొంగలాగా, దోపిడీ దొంగ ఏం చేస్తారు, దారిలో వెళుతూ ఉన్నాడు అనుకోండి, ఒక ప్రయాణం చేస్తూ ఉన్నాడు, ఆ పరుసు గన ఎవడైనా కొట్టివేస్తే ఆ ధనం అంతా ఒక క్షణంలో పోతుంది కదా. పోయిన తర్వాత వాడు బికారి అయిపోతాడు. అక్కడి నుంచి ఎలా రావాలో అనేక రకాల బాధలు పడవు. అలాగే ఈ దోపిడీ దొంగ లాంటిదయ్యా ఈ కాలం అనేటువంటిది. ఈ దోపిడీ దొంగలాగా ప్రాణంతో సహా అన్నీ కూడా అపహరించుకుపోతుంది. అందుచేత ఒకప్పుడు ఉన్నట్టు కనిపించి తరువాత కనిపించకుండా మాయమైపోయే ఈ క్షణిక మాయలను నీవు గుర్తించుకొని వీటిని పట్టుకొని విర్రవీగకుండా, ఓ వెర్రినాయన, శాశ్వతమైన బ్రహ్మపదాన్ని చేరడానికి మార్గం అన్వేషించు, గోవిందుని భజించు, గోవిందుని స్మరించు అని ఎంతో శ్రద్ధతో మనకి ఆ ఆది శంకరాచార్యుల వారు మనకి ఎంతో మేలు చేసేటువంటి హితబోధలు ఎన్నో చేస్తున్నారు. ఇలాంటి అద్భుతమైనటువంటి శ్లోకాలు మరిన్ని కోసం మా వీడియోలని మీరు చూస్తూ ఉండండి. స్వస్తి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా పురాణామృతం అనేటువంటి ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. సమస్త సన్మంగళాని సంతు. హరి ఓం తత్సత్.